ఇప్పటి వరకు నేను నమ్ముతూ వచ్చాను 84 లక్షల జీవుల్లో మనిషి అంత శక్తివంతుడని. ఇప్పుడు మనిషి శక్తివంతమైన వాడు కానీ బుద్ధిహీనుడైన వాడు అయ్యాడు. ఇప్పుడు ఒక వైరస్ ముందు బుద్ధిమంతుడు కావాలి. ఓకే సార్. శక్తిమంతుడైన వాడు బుద్ధిమంతుడు కావాలి. ఓకే. మనకి శక్తిమంతుడు అక్కర్లేదు, మనకి బుద్ధిమంతుడు కావాలి సార్. ఆ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అచ్చా. సబుకో సన్మతి దే భగవాన్ అన్నాడు గాంధీజీ. ఆ సన్మతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సన్మతి అంటే ఏమిటి? అహింస ప్లస్ ధ్యానము ఈజుకుంటే సన్మతి. సన్మతి అయితే దుర్మతి ఉంటుంది, బుద్ధిహీనుడు అవుతాడు. ఎక్కువ శక్తి ఉంటే వాడు ఎక్కువ విధ్వంసం చేస్తాడు. శక్తిహీనుడు బుద్ధి లేనివాడైనా పర్వాలేదు, కానీ శక్తిమంతుడు మనకు బుద్ధిహీనుడు కాకూడదు. మానవుడు శక్తిమంతుడు అని అనుకుంటే వాడు బుద్ధిమంతుడు కావాల్సింది. అహింసలో జీవాలి. బుద్ధి అంటే ఏంటి? సన్మతి అంటే ఏంటి? అహింస ప్లస్ ధ్యానం. ఎక్కడ హింస ఉందో, ఎక్కడ ధ్యానం లేదో వాడు బుద్ధిహీనుడు. ఎక్కడైతే అహింస ఉందో, ఎక్కడైతే ధ్యానం ఉందో వాడే బుద్ధిమంతుడు. మనిషి బుద్ధిమంతుడు కావాలి. అందుకోసమే మన పిఎస్ఎస్ఎం కష్టపడుతుంది. పిఎస్ఎస్ఎం ఏం చేస్తుంది? బుద్ధిహీనులను బుద్ధిమంతులను చేస్తుంది. సరే, కానీ పిఎస్ఎస్ఎం అంటే ఏంటయ్యా? స్పిరిచువల్ సైన్స్ మూమెంట్. పిఎస్ఎస్ఎం అంటే ఏమిటి? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఓకేనా? అవును సార్. ఏంటి మళ్ళీ చెప్పు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, పిఎస్ఎస్ఎం. ఇంకో 2 విషయాలు చెప్తాను నీకు. పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్, పిరమిడ్ సజ్జన సాంగత్య మూమెంట్. ఇది సజ్జనుల సాంగత్యం. సత్యం తెలుసుకున్న జనులతో సాంగత్యం. 6 నెలలు నువ్వు కలిసి ఎవరితో తిరుగుతావో, నువ్వు న్యూటన్తో కలిసి తిరిగావు, అలా అయిపోయావు. నువ్వు సజ్జనుడు అయిపోయావు ఎప్పుడైతే న్యూటన్ కలిసావో. సార్, అంతవరకు నువ్వు మంచివాడివి, కానీ సజ్జనుడు కాదు. సార్, సజ్జనుడు అంటే సత్యం తెలుసుకున్న జనుడు. న్యూటన్ సత్యాన్ని తెలుసుకున్నాడా లేదా? న్యూటన్ కలుసుకున్న జగపతిరాజు తాను కూడా సజ్జనుడు అయ్యాడు. రాజు జగపతిరాజుని కలిసిన వాళ్ళందరూ సజ్జనులు అయ్యారు. పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ సజ్జన సాంగత్య మూమెంట్. ఈ సజ్జన సాంగత్యంలో ఏం నేర్చుకుంటాం మనం? స్పిరిచువల్ సైన్స్ నేర్చుకుంటాం. పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్. అలా నేర్చుకున్న వాళ్ళందరూ ఒక సొసైటీగా సమూహంగా ఏర్పడతారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. సజ్జన సాంగత్యం ద్వారా స్పిరిచువల్ సైన్స్ తెలుసుకుంటాము. అలా తెలుసుకోవడం ద్వారా సంఘాలు ఏర్పడతాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ప్రతి ఒక్క సజ్జనుడి చుట్టూ ఒక సంఘం ఏర్పడుతుంది. సజ్జనులు కాబోయే వారి కూడిక. ప్రకృతి వారిలో వచ్చిన వాళ్ళందరూ కూడా సజ్జనులు అయి ఉంటారు నీ దగ్గర. అథవా ఇంటికి వెళ్ళి సజ్జనులు అవుతారు. అవునా కదా? కనుక ఒకప్పుడు నేను ఒక్కడే సజ్జనుడు 40 ఏళ్ల కిందట 1980లో. ఒకళ్ళు ఇద్దరు నా దగ్గర రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు కొన్ని లక్షల మంది ఈజీగా ఉంటారు. 1 కోటి మంది కూడా ఉన్నారేమో. అవును సార్. నిరంతరం ఈ లక్షల మంది ఎంతో మందిని కలుస్తూనే ఉన్నారు కదా. 1 కోటి వేసుకున్నారు లెక్క సార్. ఉన్నారా లేదా? ఉంటారు సార్. మొత్తం ప్రపంచ జనాభా ఎంత? ఎన్ని కోట్లు? 700 crores, 750 crores. అంటే అందులో 1 crores మన పిఎస్సి మాస్టర్స్ అయిపోయారు. 1 కోటి. ప్రపంచంలో ఉన్నది 750 కోట్లు. ఈ ఒకళ్ళు ఇంకో 10 సంవత్సరాలు ఈ 750 మందికి చెప్పలేరా? చెప్తారు. అయిపోతుంది సార్. నా లెక్కలో ఇప్పటికీ 2020లో 1 కోటి మంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ ఉన్నారు. పిఎస్ఎస్ఎంలో లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా మాస్టర్స్. ప్రపంచం అంతా ఉన్నారా లేదా? ఉన్నారు. లక్షల మంది ఉన్నారు. లేరా? ఉన్నారు. వాళ్ళందరిలో ఒక భాగమే పిఎస్ఎస్ఎం. మొత్తం అంతా కలిపి 1 కోటి అవుతారా లేదా? ఇంకొక 10 ఏళ్ళలో
ఈ 1,000,000 మంది ప్రతి ఒక్కడు ఒక్కొక్క 750 మందికి చెప్పలేడా? ప్రపంచంతో అయిపోదా లేదా? అవుతుంది. ఈ కరోనా వల్ల ఈ ఆధ్యాత్మికత అన్నది వేగవంతమైంది. అయిందా లేదా? 100%. అవును సార్. ఇది పూర్తిగా అందరినీ ఆధ్యాత్మికులుగా చేసేంత వరకు ఆగదు. పోయేవాళ్ళు పోతారు, ఉన్నవాళ్ళతో ఆధ్యాత్మికులు అవుతారు. పోయేవాడు మళ్ళీ తిరిగి వస్తాడు. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఇదో భూమంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పటివరకు మన మూమెంట్లో మీ మీ ఇన్స్పిరేషన్ తోటే ఎంతోమంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది పనిచేస్తున్నాం. ఇప్పుడు మేము ఎలా ఈ నెక్స్ట్ ఎలా ఉంటే బాగుండొచ్చు సార్? ఇంకా ఎలా చేయాలి? మీరు చేస్తున్నారు బాబా, ఇంకేంటంటే క్వశ్చన్ ఏముందంలో? అవును, అంటే ఈ కరోనా వచ్చిన తర్వాత ఇంత లార్జ్ గ్యాదరింగ్స్ అవి ఇప్పుడు మనకేం లార్జ్ గ్యాదరింగ్ అక్కర్లేదు సార్. మనకి పిఎంసీ ఉంది. పిఎంసీ ద్వారా అందరికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనం పిఎంసీని పటిష్టం చేయాలి సార్. పిఎంసీలో మన అనుభవం పెట్టామనుకో ప్రపంచానికంతా వెళ్తుంది. అవును, అవును. ఇప్పటిదాకా బహిరంగంగా తిరిగి చేయవలసినవన్నీ చేశాం మనం. ఇప్పుడు బహిరంగంగా తిరగవలసిన అవసరమే లేదు. ఓకే, అంత ఛానల్ ద్వారా, అంతా ఛానల్ ద్వారా, డిజిటల్ ద్వారా. ఓకే. మనకి మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు అచ్చేది నాగే, ప్రధానమంత్రి చెప్పిన అచ్చేది నాగే. అచ్చా. ఇంట్లో కూర్చొని మనం పని చేసుకుంటున్నాం. నిన్న నేను సార్ కాన్పూర్ మాస్టర్తో మాట్లాడాను, ముంబై మాస్టర్తో మాట్లాడాను, అహ్మదాబాద్ మాస్టర్తో మాట్లాడాను, బెంగళూరు మాస్టర్తో మాట్లాడాను, తమిళనాడు మాస్టర్తో మాట్లాడాను, అందరితో మాట్లాడాను, తెలంగాణ మాస్టర్తో. ఇంట్లో కూర్చుని ఒకప్పుడు వెళ్ళి ఏ పని చేసేవచ్చు, ఇప్పుడు ఇంట్లో నుండి అదే పని చేస్తున్నాను. కాలం మారిపోయింది సార్. మన కష్టాలన్నీ తీరిపోయాయి. దుక్కి దున్నాము, విత్తనాలు వేసాము, కలుపు తీసాము, నీరు పాలించాము, అన్ని కంకులు వస్తున్నాయి. ఇంకేం చేయాలి మనం? ఇప్పుడు కంకులు వచ్చినప్పుడు ఇంకేం చేస్తాం స్వామీజీ? ఆ ఫలాల్ని చూస్తూ ఆనందంగా ఉంటాం. ఇంకా చేయవలసింది ఏమి లేదు, చేయవలసినవన్నీ అయిపోయినాయి. ఓకే, అన్ని కంకులు వచ్చాయి. హాయిగా కూర్చొని ఆనందించడమే ఇప్పుడు. అలాంటి సమయం వచ్చేసింది పిరమిడ్ మాస్టర్స్ అందరికీ. నువ్వు ఇంట్లో కూర్చున్న ప్రపంచంలో నీ దగ్గరకు వస్తుంది. ఈ ఇంటర్వ్యూ చూసి అందరూ నీకు ఫోన్ చేస్తారు, నాకు ఫోన్ చేస్తారు. సార్ అంత పిఎంసి ద్వారా ప్రపంచం అంతా ఊతుంది. మన కష్టాలన్నీ అయిపోయాయి నాయన. పిఎస్ఎస్ఎం అంతా కూడా బ్రహ్మాండంగా కష్టాలు పడింది. కష్టాలు ఎప్పటికీ ఉండవు, నష్టాలు ఎప్పటికీ ఉండవు, సుఖాలు కూడా ఉంటాయి, సంతోషాలు కూడా ఉంటాయి, సంబరాలు కూడా ఉంటాయి. కంకులు కోసుకున్నప్పుడు సంబరమే. బ్యూటిఫుల్. నేను అబ్జర్వ్ చేసిందంతా ఉన్నవాళ్ళు ఎవరైనా కంగారు పడ్డారేమో, కానీ మన వాళ్ళందరూ ఎలా కంగారు పడతారు స్వామిజీ? దీని గురించి అసలు ఎవరు కూడా అంతా మీలాగే పాజిటివ్గానే మాట్లాడారు. యోగేశ్వరులు అయిన వాళ్ళు కంగారు ఉంటుంది ఏంటి? ఉండదు. యోగంలో లేని వాళ్ళకే కంగారు. నేను శరీరం అనుకుంటున్న వాళ్ళకే కంగారు. నేను ఆత్మను తెలుసుకున్న వాళ్ళకి కంగారు ఏముంటుంది? ఏమీ లేదు. కనుక ప్రపంచానికంతా మంచి రోజులు వచ్చేసాయి. ఓకే, ఈ యొక్క కరోనా అనేది ప్రపంచాన్ని కుదిపేసింది. నీకున్న భావాలను తుడిచేసింది. కొద్ది రోజులకి కరోనా అనే వైరస్ పోతుంది. ఆ వైరస్ వెళ్ళిపోతుంది, తన పని చేస్తుంది. ఇంకో వైరస్ వస్తుంది, పిరోనా అనే వైరస్. తర్వాత టిరోనా అనే వైరస్ వస్తుంది. ఇంకో వైరస్ వస్తుంది, హా అనే వైరస్ వస్తుంది. ఎన్నో ఆటంకాలు వస్తాయి, అవాంతరాలు వస్తాయి మనిషిని ఉద్ధరింపజేయడం కోసం, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం. అవాంతరం ఎందుకు వస్తుంది? దుష్ట శిక్షణ కోసము, శిష్ట రక్షణ కోసం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
ప్రతి అవాంతరం అంటుంది. నేను ప్రతి యుగంలోనూ వస్తూనే ఉంటాను, ప్రతి కాలంలో వస్తుంటాను. ఏమంటుంది? ఎవరంటున్నారు? అవాంతరం. ఎందుకు వస్తుంటాను నేను? దుష్ట శిక్షణ కోసము, శిష్ట రక్షణ కోసము. ధ్యానం చేసేవాడి రక్షణ కోసము, మాంసం తినేవాడి శిక్షణ కోసం. రెండు రకాల మనుషులు ఉన్నారు. రాక్షసులు లాంటి వాడు, దేవతలు లాంటి వాడు. రాక్షసులు లాంటి వాడి యొక్క శిక్షణ కోసం వస్తుందని, దేవతలు లాంటి వాడి యొక్క రక్షణ కోసం వస్తుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మాంసం తినేవాడు రాక్షసులా, మానవులా? రాక్షసులే. రక్తమాంసాలు రాక్షసులే కదా సార్ తింటారు. వాడు మానవుడు అని పిలవడానికి అర్హత ఉందా వాడికి? లేదు. ఆ? లేదు. ఉందా? లేదు సార్. మరి రాక్షసుని ఏం చేస్తుంది? చంపేస్తుంది. అవును. ధ్యానం చేసేవాడిని రక్షిస్తుంది. దేవతలు వాటిని రక్షిస్తుంది. ఓకే. సో ఇది యుగ యుగాలుగా జరుగుతుంది. ఇది ఒకసారి కరోనా అంటాం, దానికి వచ్చేదాని పేరు. ఇంకోసారి బిరోనా అంటాం, ఇంకోసారి టిరోనా అంటాం, ఇంకోసారి హా హా అంటాం, హీ హీ అంటాం. ఏ పేరులో ఏముంది? జరిగేది మటుకు ఒకటే. జరిగేది ఏం జరుగుతుంది? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. వాడు ఒకవేళ దుష్టుడైతే వాడి శిక్ష విధించాలా వద్దా? శిక్షణ కావాలి. వాడు ఒకవేళ శిష్టుడైతే వాడి రక్షణ ఉండాలా వద్దా? సో ఇవే చేస్తుంది. జల్లెడ పడుతుంది. దుష్టులంతా ఒకవైపు, శిష్టులంతా ఒకవైపు. కృష్ణుడు ఏం వచ్చాడు? కౌరవులంతా చావడం కోసం, పాండవులంతా రక్షించడం కోసం వచ్చాడు. పాండవులను రక్షించాడా లేదా శ్రీకృష్ణుడు? రక్షించలేదా? రక్షించాడు. కౌరవుల నాశనం కోసం అన్ని ప్రయత్నం చేశాడే లేదా కృష్ణుడు? చేశాడు. పాండవుని లక్క ఇంటి నుంచి రక్షించాడు కృష్ణుడు. కర్ణుడి యొక్క అస్త్రాల నుంచి అర్జున్ రథాన్ని తొక్కి రక్షించాడు. రక్షించాడా లేదా? కృష్ణుడు ఎందుకు వచ్చాడు? రక్షించడానికి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కరోనా కూడా అందుకే వచ్చింది. సార్, మీరు 2005లో మనం మారేడుమిల్లి ట్రెక్కింగ్